హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మనం చంక దగ్గర సన్నగా ఉండి చెస్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా కటింగ్ అనేది చూద్దామండి. ఇవి కస్టమర్ మెజర్మెంట్స్ అండి. నేను వచ్చేసి మీకు ఎలా క్యాల్కులేట్ చేయాలనేది కూడా ఇక్కడ మీకు చూపించానండి. ఓకేనండి, కటింగ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ లెంత్ అండి. ఇక్కడ సమానంగా కట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ లెంత్ 14.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలండి. ఎక్స్ట్రా ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్ అండి. ఫస్ట్ షోల్డర్ వచ్చేసి నేను ఫార్ములా ప్రకారం 6 వస్తుందండి. నేను ఒక పావు ఇంచ్ తగ్గిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి షోల్డర్స్ అనేవి జారినట్టుగా ఉన్నాయండి అని చెప్పారు, అందుకని ఒక పావు ఇంచ్ తగ్గిస్తున్నాను. ఓకేనా, దీంట్లో నెక్కి నేను 2.5 తీసుకుంటున్నాను. ఇలా చేస్తే ఏంటంటే షోల్డర్స్ అనేవి ఫిట్టింగ్ కరెక్ట్గా కూర్చుండిపోతుందండి, జారు. ఓకే, అలాగే చంక డౌన్ అండి. నేను 5.5 ఇస్తున్నాను. షోల్డర్ మీద 1/2 ఇంచ్ తగ్గిస్తున్నాను, ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉండి చంక దగ్గర సన్నగా, చేతులు కూడా కొంచెం సన్నగా ఉంటాయండి, అందుకని కొంచెం దూరంలో కూడా 5.5 మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడి నుంచి కూడా 5.75కి మార్క్ చేసుకోండి. చేసుకొని లైన్ వేసేసుకోండి. వేసుకొని ఇక్కడ ఒక లైన్ వేసి పెట్టుకోండి. ఇలాగా వేసుకొని ఇప్పుడు వేస్ట్ అండి. వేస్ట్ వచ్చేసి వీళ్ళది 38లో మనం 4వ వంతు ఎంత వస్తుందండి? 9.5కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. వెనక సైడ్ మనం డాట్ వేస్తాం కదండి, అందుకని 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా 1.5 తీసుకుంటున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు ఇది మెయిన్ అండి. మనకి ఎప్పుడైనా చెస్ట్ ఎంత ఉందో ఇక్కడ మార్క్ చేసుకుంటాం కదా, ఇలాంటి వాళ్ళకి చెస్ట్ మార్క్ చేసుకోవద్దండి, అప్పర్ చెస్ట్. ఎందుకంటే మన చంక దగ్గర రౌండ్గా తీసుకొని దాన్ని బై 4 చేయాలి. వీళ్ళది వచ్చేసి 42 ఉందండి. 42లో 4వ వంతు 10.5 అండి. 10.5కి ఒక మార్క్ చేసుకోండి. 1.5కి ఎక్స్ట్రా తీసుకొని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి 1.5 తీసుకోండి. 1.5 తీసుకొని ఇలా కరుసే తీసుకోండి. బిగినర్స్ అయితే చాలా మంచిగా రౌండ్గా వస్తుందండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, ఏంటంటే వీళ్ళకి షోల్డర్స్ అనేవి వీళ్ళ హైట్గా ఉండి కొంచెం ఇలా బెండ్ అయినట్టుగా ఉంటాయి, అందుకని నేను నార్మల్ బ్లౌజ్కి అయితే మనం ఇటువైపు ఒక పావు ఇంచ్ తగ్గిస్తాము. వీళ్ళకి ఏంటంటే ఇటువైపు తగ్గించాలి, షోల్డర్ వైపు. ప్రిన్సెస్ కట్లో ఎలాగ తగ్గిస్తామో అలాగే, కానీ పావు ఇంచ్ తగ్గిస్తున్నానండి. అట్లాగే ఒక 1/2 ఇంచ్ కూడా ఇలా మార్క్ పెట్టుకొని లైన్స్ వేసేసుకోండి. హాఫ్ ఇంచ్
మార్క్ చేసుకొని లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. నాకు వచ్చేసి కస్టమర్ మొత్తం రౌండ్ వచ్చేసి 17 అండి, 17లో సగం 8.5. చూడండి, ఒక పావు ఇంచ్ దూరంలో ఇలాగా రౌండ్ చేసుకోండి. చూడండి, నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ అండి, బ్యాక్ నెక్ నేను 9.5 ఇస్తున్నాను. ఇక్కడ 2 బాగా ఇచ్చాను కదా, ఇక్కడ 3 ఇంచులు తీసుకుంటున్నానండి. వీళ్ళు వెనకాల డీప్ అనేది బాగానే వేస్తారు. మార్క్ చేసుకోండి 3 ఇంచులకి. కరువు స్కిల్ తీసుకోండి, మార్క్ చేసుకోండి. ఇప్పుడు వెనకాల డాట్ అండి, ఇలా 10.5లో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోండి. డాట్ లెంత్ వచ్చేసి ఈ హైట్ వాళ్ళకి 4.5 తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ కాకుండా ఒక్క డాట్ అనేది పెంచండి, ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల వెనకాల పైకి ఎక్కువ వస్తుందండి బ్లౌజు, అందుకని ఒక్క లైన్ అనేది పెంచుకోండి. ఇంకా అండి, కటింగ్ చేద్దాం. నేను వెనకాల నెక్ కట్ చేయట్లేదండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను కట్ చేస్తానండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను క్రాస్ కటింగ్ తీసుకుంటున్నానండి. క్రాస్ కటింగ్ వచ్చేటప్పటికి క్లాత్ని కూడా చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకోండి. ఈ ఎడ్జెస్ అనేవి ఈ కర్వ్స్ కండి ఓపెన్ సైడ్ టచ్ అయ్యేలాగా పెట్టుకోండి. అప్పుడు మీకు క్రాస్ అనేది ఇలా వస్తుంది అనమాట, బాగా సాగుతుంది క్లాత్. ఓకేనా, ఇప్పుడు మార్కింగ్ తీసేసుకోండి. ఇక్కడ మార్క్ చేసుకోండి, అలాగే ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా మార్క్ చేసుకోండి మార్క్ వీలర్తో.
ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దామని. సారీ అండి, ఇక్కడ రౌండ్ కూడా వేసేసుకోండి. ఈ రౌండ్ కూడా వేసేసుకోండి. ఇంకేంటంటే ఈజీ అవుతుంది బిగినర్స్కి. ఇక్కడ మార్క్స్ వస్తాయి కానీ ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇలా కూడా లైన్ వేసేసుకోండి. ఇక్కడ ఈ పైనుంచి హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు నెక్ అండి, నెక్ వచ్చేసి మనము 7 ఇంచెస్, అలాగే ఇక్కడ 2.5 అండి, 2.75కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చెస్ట్ అనేది ఎక్కడ మనం తీసుకోవాలని చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి పైనుంచి $11.5కి మార్క్ చేసుకోండి. ఓకేనా. ఇది ప్రిన్సెస్ కట్ లాగా పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకొని వీళ్ళకి 4.5కి 4.5కి మార్క్ చేసుకోండి. ఓకే, 4.5కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్, 3.5 కండి, 3 ఇంచెస్ ఏమో డౌన్. ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్కి. నేను ఇక్కడ కూడా అంతే అండి, మనకి 11.5లో హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్కి, 11 ఇంచెస్ డాట్ కండి, సెంటర్ డాట్. ఇది కూడా అన్నది 3 ఇంచెస్ డాట్ లెంత్, హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్కి. ఇక్కడ మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా లైన్ వేసేసుకోండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, కానీ వీళ్ళకి బ్లౌజ్ కుట్టిన తర్వాత పర్ఫెక్ట్నెస్ ఎక్కువ వస్తుందండి. చెస్ట్ అండి, వీళ్ళ చెస్ట్ వచ్చేసి 46 సైజ్ అండి. ఇక్కడ చెస్ట్ మార్క్ చేసుకోండి. 46ని 4వ వంతు ఎంత వస్తుందంటే మనకి 11.5. 11.5కి ఇక్కడ మార్క్ చేసుకోండి. మనము ఎక్స్ట్రా ఎంత తీసుకున్నామో దానికి సగానికి ఇక్కడ అనేది మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి. ఓకేనా. 11.5, 1.5 డాట్, చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను నేను. 11.5కి చెస్ట్ మార్క్ అండి. మనము ఎక్స్ట్రా ఎంత తీసుకున్నామో దాంట్లో సగానికి మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి అయితే ఇక్కడ మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ పెంచుకొని ఇలా క్రాస్గా లైన్ వేస్తాం కదండి, ఇక్కడ ముందే మనం లైన్ పెంచుకోండి. జీ 0.75 వస్తుందండి, 1.5లో సగం. ఇప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు మార్క్ చేసుకోవాలి 1.5. చూడండి ఈ పాయింట్ నేను మళ్ళీ చెప్తాను. చెస్ట్లో 4వ వంతు 11.5. ఇక్కడ కూడా దీని తర్వాత మనం ఎక్స్ట్రా ఎంత తీసుకున్నామో దాంట్లో సగానికండి. నేను 1.5 తీసుకున్నాను, ఆ 1.5లో సగం ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను.
ఎందుకంటే ఈ చెస్ట్ అనేది ఇక్కడే సెట్ అయిపోయేలా ఉంటుందండి ఇలా మెజర్ చేసుకుంటే. ఇప్పుడు పదకొండున్నర. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, కానీ మనకి కరెక్ట్గా వస్తుంది. లైన్ ఇలాగా లైన్కి ఇట్లా చేసుకోండి. ఇక్కడి నుంచి కూడా ఇలా లైన్ కలిపేసుకోండి. దీన్ని ఇలాగే కిందికి తీసుకొచ్చుకోండి. ఓకేనా? ఇది క్రాస్గానే వస్తుందండి, మీరేం భయపడవద్దు. ఏంటంటే మనకి మొత్తం హెవీ చెస్ట్ అనేది ఈ పార్ట్లోనే కూర్చుండిపోతుంది, అందుకని ఈ లైన్స్ అనేవి క్రాస్గా వస్తాయి. ఇప్పుడు కింద అండి మనకి వేస్ట్ ఎంత ఉంది? 38లో 4వ వంతు 9.5. నేను డాట్ కోసం ఎంత తీసుకుంటున్నానంటే చూసారండి, ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా 0.75 అనేది వస్తుంది. మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా వచ్చేస్తుంది. సో మనకు సరిపోయింది. ఇప్పుడు మనం కామన్గా అయితే ఎలా పెడతామో అలాగే ఇది కూడా మార్క్ చేసుకోండి. 2.5 డాట్ కోసం 3.35 అండి. 3.35కి ఇలా మార్క్ చేసుకోండి. దాన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం మీకు ఏంటంటే ఇక్కడ కన్వీస్ కాకుండా నార్మల్ బ్లౌజ్ లాగా ఇక్కడ 2 ఇంచెస్కి ఇప్పుడు మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇప్పుడు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్కి ఇటు సైడ్ చేసుకొని దీన్ని కలిపేసుకోండి. ఓకేనండి, ఇలా మీరు ఒకసారి కట్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను కటింగ్ చేస్తాను చూడండి. మీరు ఇక్కడ కనుక ఒకవేళ ఎక్కువ వచ్చిందని చెప్పి మీరేమో ఇక్కడ కట్ చేయకండి. మనకి ఎక్కువ వచ్చినా పర్లేదు, ఇక్కడనే చెస్ట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. వీళ్ళకి చెస్ట్ అనేది హెవీగా ఉంటుంది. కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, కానీ వీళ్ళ ఫిట్టింగ్ మాత్రం కరెక్ట్గా వస్తుంది. నేను ఆల్రెడీ మీకు కుట్టిన తర్వాతనే మీకు ఇలా మెజర్ చేస్తున్నాను నేను. మార్క్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి, డాట్స్ చూపిస్తాను చూడండి. వీళ్ళకి డాట్ అనేది
చాలా పెద్ద సైజులో ఉంటుంది కదండి. దీన్ని ఏంటంటే కొంచెం ఇలా కరువు తీసుకోండి, కరువు స్కేల్ తోటి ఇలా కుట్టేటప్పుడు కొంచెం కరువు తీసుకోండి. కరువు తీసుకుంటే వీళ్ళకి కప్ అనేది బాగా కుదురుతుందండి. ఓకేనా. ఇటువైపు నుంచి 2 ఇంచెస్ పైన పెట్టుకొని 2.75కి ఇవ్వండి. ఇక్కడ 3 తీసుకున్నాం కదా, 2.75కి ఇవ్వండి. ఇప్పుడు ఇదండి, ఈ సెంటర్ పాయింట్ని ఇలా పట్టుకొని నొక్కి పట్టేసి ఇలా తిప్పండి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో కూడా ఉందండి, షార్ట్ వీడియో. మీకు డాట్స్ ఎలా వేయాలనేది అది చూసినా పర్లేదు, ఇలా పెట్టుకున్నా పర్లేదు. అలా వేసుకొని ఒక కచ్చ పెట్టుకోండి. దీనికి సగానికి ఇలా ఫోల్డ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా. ఓకేనా. ఇప్పుడు ఇదే 2 ఇంచెస్ని ఇక్కడ పెంచండి. ఓకేనా. లైన్ వేసేసుకోండి. ఇక్కడ పావించ్, ఇక్కడ పావించ్, అలాగే ఇక్కడ పావించ్, ఇక్కడ పావించ్ అండి. చూడండి, మీకు కుట్టిన తర్వాత ఇలాగ రౌండ్గా వస్తుంది అన్నమాట. ఇలాగ రౌండ్గా వస్తుంది. ఓకే అండి. ఇది కట్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి, కానీ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. నా కటింగ్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.